1979 నుంచి ఇప్పటి వరకు వచ్చిన అమెరికా అధ్యక్షులు ఎవ్వరు కూడా ఇరాన్తో ఎందుకు గొడవ పెట్టుకోలేదో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్ చరిత్ర తెలుసు. ఇరాన్ తన గతంలో ఎన్నో భయంకరమైన యుద్ధాలను చూసింది. కాబట్టి ఈనాటి యుద్ధం వాళ్ళకి ఒక లెక్కే కాదు. అసలు నేనేం చేసినదా దేవుడా అని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తీవ్రమైన షాక్ లో ఉండుంటాడు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. నంబర్ 1, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి జరుగుతున్న పరువు నష్టం. నంబర్ 2, ఈ యుద్ధం వల్ల అమెరికాకి జరుగుతున్న $1 బిలియన్ ఆర్థిక నష్టం. నంబర్ 3, వాళ్ళ అహంకారం బద్దలవ్వడం. అమెరికా, ఇజ్రాయెల్ లాంటి 2 సూపర్ పవర్ దేశాలు కనీసం అణ్వాయుధాలు కూడా లేని ఒక దేశం చేతిలో దెబ్బలు తినడం చూస్తానని నేనైతే నా లైఫ్లో అస్సలు ఊహించలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా $1 బిలియన్ ఆస్తులను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ను, అమెరికాని ఒక ఆట ఆడుకుంది. మిడిల్ ఈస్ట్ లో జోర్డాన్ లాంటి చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కూడా ఇరాన్ వదలలేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ను దెబ్బకొట్టి ఇరాన్ అనే ఒక దేశం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఒకటే, బయటకి తాము అత్యంత బలవంతులుగా ఆధిపత్యం చెలాయించే వాళ్ళుగా చూపించుకునే వాళ్ళే ఎప్పుడూ నిజమైన బలవంతులు కాదు. జై హింద్, జై భారత్.